పర్యాటక ప్రాంతమైన అరకులో విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ కట్టడాలు తక్షణం ఆపాలని గిరిజన జేఏసీ నాయకులు ఈ రోజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రామారావు ద్వారా మాట్లాడుతూ అధికారులు యథేచ్ఛగా లంచాలు దండుకుంటూ అక్రమ కట్టడాలకు మద్దతునిస్తున్నారని తెలిపారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం వద్ద ఒక వ్యాపారి నిర్మిస్తున్న భవనం విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండటంతో గిరిజన జేఏసీ ఈ రోజు అరకులో ర్యాలీ నిర్వహించింది. ఈ ప్రాంతం 5వ షెడ్యూల్లో ఉన్న ప్రత్యేకమైన భూభాగమని ఇక్కడి భూములు ఉద్యోగాల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని రామారావు ద్వారా హెచ్చరించారు. ప్రజలే అధికారాన్ని చేతిలో తీసుకుంటే ప్రభుత్వం ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించి ఎంఆర్ఓ ఇచ్చేందుకు నిర్ణయించిన మెమోరాండంను తగలబెట్టారు. బిల్డింగ్ వెంటనే తొలగించాలి, అదంతా డిమాలిష్ చేసేయాలి. అది చేయకపోతే మేమే ఖచ్చితంగా ఆదివాసీ జేఏసీ మేమే చేస్తాం. ఇది మేము పక్కగా చెప్తున్నాం. మేము పత్రికా ముఖంగా అందరి ముఖంగా మైకులో కూడా అందరికీ చెప్పాం. ఇదే విషయాన్ని మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఐటీడీ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేసినటువంటి లోతేటి శివశంకర్ గాని, అలాగే సలిజామాల వెంకటేశ్వర్లు గాని, శరత్ గాని, వాళ్ళందరి పేర్ల మీద ఇక్కడ బినామీ పేర్లతో వందలాది ఎకరాలు వీళ్ళు కొనుక్కొని ఉన్నారు. ఈ కనిపిస్తున్నటువంటి వీళ్ళు ముగ్గురే కానీ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, చోటామోటా నాయకులు అందరు కూడా ఇక్కడ నాన్ ట్రైబల్స్ భూములు బినామీ పేర్లతోనో దేనితోనో మొత్తానికి వాళ్ళు తీసుకొని ఉండడం జరిగింది. అది బయటకు తీయాలి. చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఆఫీసర్లు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉండేటప్పుడు విశాఖపట్నం అలాగే సబ్ కలెక్టర్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ పెడుతున్నారు. ఎందుకు? ఇది ప్రత్యేకమైనటువంటి ప్రాంతము. ఈ ప్రాంతము 5th షెడ్యూల్ భూభాగము. దీన్ని భూములు కాపాడడం, ఇక్కడ ఆదివాసులకి జీవన విధానానికి ఏ విధంగా విఘాతం కలగకుండా చేయాలనేటటువంటి ప్రధానమైన ఉద్దేశం, ఇది రాజ్యాంగ ఉద్దేశం. దానిని అమలు చేయమంటున్నాం. ఈరోజు మా దొంగ ఎస్టీ సర్టిఫికేట్లు తహసీల్దార్లు అందరూ కుమ్మక్క ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి వేలాది దొంగ సర్టిఫికేట్లతో మా ఉద్యోగాలు పోయింది. దాన్ని మేము అడుగుతున్నాం. దాన్ని మేము ఏదైనా నిరసన చేస్తే నాయకుల జేఏసీ నాయకుల ఇంటి చుట్టూ, ఉద్యోగ సంఘాల నాయకుల ఇంటి చుట్టూ పోలీసులు పికెటింగ్ పెట్టి ఇబ్బందులు పెట్టుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. కనుక దీనిని మేము మరి కలెక్టర్ గారు ఆయనే చొరవ తీసుకొని అది ఇమీడియట్లీగా రిమూవ్ చేయాలి. చేయకపోతే ఖచ్చితంగా మేము ఏజెన్సీ మొత్తం కలిపి మేము కలెక్టరేట్ని ముట్టడించాలని మేము సిద్ధంగా ఉన్నాం.